అన్నయ్య వందనాలు. కర్నూలు డిస్ట్రిక్ట్ సీబీటీ ఉరుకొంద విద్యార్థి ఉలిగేష్ అన్నయ్య మన యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన వారు వాళ్ళు ఇప్పుడు కొరియా బోధలో ఉన్నారు. భూమి మీద మొదటిసారిగా ఆదాము కంటే ముందుగా ఇంకా మనుషులు ఉన్నారు అంటున్నారు. అనే ఆదికాండంలో ఈ వచనాలను చూపించి కయ్యను హెబెలు చంపిన తర్వాత కయ్యను దేశదిమ్మరైపోయాడు కదా, అక్కడ మనుషులు ఉంటేనే కదా అక్కడ కయ్యను వెళ్ళి నోదు దేశంలో కాపురం ఉన్నాడు అని అంటున్నారు. అనే ఈ వచనాలను చూపించి ఆదికాండం 4:14 నేడు ఈ ప్రదేశం నుండి నేను వెళ్ళగొట్టి తిని నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరణ ఎందును కావున నన్ను కనుగొన్నవాడు ఎవడో వాడు నన్ను చంపనని యెహోవాతో అనెను. ఆదికాండం 4:16 ఇప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదేనుగు తూర్పునున్న నోది దేశంలో కాపురం ఉండెను. ఈ వచనాలను చూపించి మాట్లాడుతున్నారని. కానీ దేవుడేమో ఆదికాండం 1:26 తన స్వరూపము తన పోలిక చొప్పున ఆదాము చేశాడు, ఆదాము నుండి మనం అందరం పుట్టుకొచ్చాము కదా అన్నయ్య. మరి వీళ్ళేమో మొదటి మనిషి ఆదాము కాదు, ఆదాము కంటే ముందుగా ఇంకా మనుషులు ఉన్నారు, భూమి మీద ఉన్నారు అంటున్నారు. దీనికి సమాధానం ఇస్తారని కోరుకున్నారు. ఏమి ఇస్తానని సమాధానం వాళ్ళకి? బైబిల్ చెప్పనిది వాళ్ళు చెబుతున్నారంటే వాళ్ళు బైబిల్ కన్నా మించిపోయిన మహాజ్ఞానులు వాళ్ళు. వాళ్ళకి మనం చెప్పలేం. ఆ బైబిల్‌లో ఒకటే ఉంది. అపోస్తుల కార్యాలు 17:26 చాలా సార్లు మనం చదువుకుంటున్న దేవుడు చెప్పిన మంచి మాట. ఏంటి ఆ మాట? అపోస్తుల కార్యాలు 17:26 చూడండి. ఈ మాట జాగ్రత్తగా, ఈ ఒక్క మాట అర్థమైతే కొరియా కాదు కదా, ఏమండి, చైనా కాదు కదా, ఏ విదేశీ బోధకి మీరు అంటు కట్టబడొద్దు. మరియు యావత్ భూమి మీద కాపురం యావత్తు భూమి మీద, జాగ్రత్తగా వినండి ఈ మాట, భూమి మీద ఎవరైనా కాపురం ఉండాలి. అది నోది దేశం కావచ్చు, ఏమండి, అమెరికా కావచ్చు, ఏమండి, ఆస్ట్రేలియా ఖండం కావచ్చు, ఏ భాగం అయినా కూడా యావత్తు భూమి అంటున్నాడు చూడండి. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి, దేవుడే ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఒకవేళ అంటే ప్రతి జాతి మనుష్యులు సృష్టించబడ్డారంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఒకని నుండే. ఎవరా ఒక్కడు? ఆదాము. మరి ఆదాముకు ముందు మళ్ళీ ఇంకా మనుషులు ఉన్నారు అని అంటే బైబిల్ బేసేది. ఆదాము కంటే పూర్వీకుడు ఉన్నాడా? ఏడు మొదటి మనిషి ఆదామని బైబిల్ చెబుతుంటే ఆదాముకు ముందు మనుషులు ఉన్నారంటే దేవుడు ఎవరిని చేశాడనమాట? ఆదాము కంటే ముందు ఎవరిని చేశాడనమాట. మరి దానికి సంబంధించిన దాఖలాలే బైబిల్లో. ఇలాంటి పిచ్చి బోధలు, పిచ్చి మాటలు నమ్మేవాడు నమ్మనివ్వండి, ఎందుకంటే వాళ్ళు మారరు. ఏమండి, ప్రతి క్రొత్త బోధకి తిరుగుపడిపోయే వాళ్ళ గురించి ఏమనాలి చెప్పండి? పౌలు గారు అన్నారు, నేను ఇంత మంచి వాక్యం చెప్పి మీ దగ్గర నుంచి నేను ఇలా వెళ్ళగానే, గలతీ పత్రిక 1:6 మాట్లాడతాడు చూడండి. గలతీ పత్రిక 1:6 ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన దేవుని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోవట చూడ. ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయినట్టు మీరంతా. ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏమండి, త్వరగా వెళ్ళిపోతారా? ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతారా? అంటే మీరు నేను చెప్పిన మాట మీద లక్ష్యం లేదా? అంటే ఏదైనా కొత్తదనం కావాలన్నమాట మీకు. ఏమండి, ఒకరిని నమ్ముకున్న తరువాత, ఈ బోధన నమ్మిన తరువాత, ఒక వ్యక్తిని దేవుడిగా నమ్మిన తరువాత ఆయనతో మీరు ఉండకుండా కనిపించే ప్రతి వ్యక్తితోనూ మీరు వెళ్ళిపోతున్నారంటే ఏమనుకోవాలి? అలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఇంట్లో భార్య ఉంటుండగా ఏ అమ్మాయి కనబడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దాని వెనకాతల వాడిని ఏమంటారు? ఒరే నువ్వు జంతువా మనిషివా? మృగం అలా ప్రవర్తిస్తుంది, ఒక పశువు అలా ప్రవర్తిస్తుంది, కనిపించే ప్రతి ఆడదాన్ని కోరుకోవటం. ఏమండి, కొంతమంది చూడండి, ఏ ఆడది ముందు నుంచి వెళ్ళినా దాన్ని పైనుంచి కింద వరకు చూస్తుంటారండి దాన్ని. అలాంటి వాళ్ళు లేరా సమాజంలో? ఎక్కువలో మగవాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాగని ఆడవాళ్ళు బయటికి కనిపించరు, కానీ వీళ్ళు కూడా లోన అంతర్గతంగా అలాంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే ఒకరిని వివాహం చేసుకున్నా, ఒకరితో కలిసి ఉంటున్నా, ఒకరితో అనుబంధం కలిగి ఉన్నా మరొక వ్యక్తిని కోరుకోవటం అనేది ఏంటి ఇక్కడ? ఆలోచించండి. అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి అని మనం అనుకుంటున్నామో, బైబిల్లో కూడా క్రీస్తు కృప మిమ్మల్ని పిలిచాడు, రక్షించాడు, బోధ చేశాడు, సత్యాన్ని మీకు చెప్పాడు. ఇది మీరు వినకుండా దీన్ని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు, నేను సువార్త చెప్పి వెళ్తే ఎవడో వచ్చి ఒక కొత్త బోధ చేశాడు, చేయగానే ఇంత త్వరగా మీరు వెళ్ళిపోతారా? నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు వెళ్ళిపోవడం చూస్తుంటే అని పౌలు బాధపడుతున్నాడు. కనుక ఎవరో తెచ్చిన ఏ క్రొత్త బోధల వెంట ఎవరు పోతే పోనివ్వండి. ఏమండి, వాళ్ళకి ఇప్పుడు తెలీదు. వాళ్ళు కన్ను మూసాక వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోయారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమైనా వాళ్ళు బాగుపడేది లేదు. ఏమండి, వాళ్ళ పరిస్థితి మారేది కూడా లేదు. కనుక వాళ్ళలాగా నాశనానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి లెట్ దెమ్, ఏమండి, గో టు హెల్ అంటారు దాన్ని. వాళ్ళు పోనివ్వండి. పోయేవాడిని ఇంకెవరు ఆపుతారు చెప్పండి? పోయే కాలం వచ్చినవాడిని.
ఎన్నిసార్లు కొంతమంది చెప్పారే, ఇది విధానం కాదురా, ఇది మంచిది కాదురా, నువ్వు సరి చేసుకో అని మంచి చెప్తున్నప్పుడు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నువ్వు చెప్తే నేను వినాలా అనుకునే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వదిలేయండి. ఏదో ఒక రోజు వాళ్ళే నేర్చుకుంటారు పాఠం. హెచ్చరిక చేయటం మన ధర్మం. హెచ్చరిక చేసాం, వినలేదా? వాళ్ళకి తెలిసే రోజు ఒక రోజు వస్తది. అంతవరకు మీరు ఎదురు చూడండి అంతే. కనుక నాన్న బోధల వైపు వెళ్ళిపోతారా? వెళ్ళిపోని. నోదు దేశం ఉందంటే ఎందుకు నోదు దేశం వచ్చింది? ఎంతకాలం తర్వాత నోదు దేశం వచ్చిందని, కయ్యీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందనే పాఠం బీఓయూలోనే మొదటి సంవత్సరంలోనే ఉంది ఆ పాఠం. కాబట్టి అది నీకు లింక్ పెడతారు. నాన్న నువ్వు ఒకసారి లింక్ చూడు. ఆ పాఠం అంతా విను. ఆడియో మెసేజ్ కూడా ఉంటుంది. నువ్వు విన్న తర్వాత అసలు కయ్యీని గారికి ఏమంటే భార్య ఎలా వచ్చింది, అక్కడ నోద్దేశం ఎలా వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా అందులో స్పష్టంగా ఉంటాయి. కనుక ఆదాము అనే ఒకని నుంచి వచ్చిన వాళ్ళు యావత్ భూమి మీద కాపురం ఉన్నవాళ్ళు కానీ, ఎక్కడి నుంచి ఆదాము గర్భంలో నుంచి కాకుండా వేరే ఏ విధంగానే సరే భూమి మీద మనుష్యులు లేరు అనేది క్రొత్త నిబంధనలో సర్వసత్యములో ఉన్న ఇదిగో ఈ అపోస్తుల కార్యాలు 17:26 మాట కన్ఫర్మ్ చేస్తుంది మీకు. అదొక్కటి చాలు ఎన్ని బోధలైనా తప్పు అని త్రిప్పి కొట్టడానికి. ఏనానా అది అర్థం చేసుకో. ఓకే, గాడ్ బ్లెస్ యూ.